మీరు కనుక ఆ రోజు చెప్పుంటే ఇదిగో ఇది ఇరాన్ దాడి చేస్తుంది, మాకు సంబంధం లేదు, మేము విడిచిపెడుతున్నాం చెప్తే ఇరాన్నే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తుంది కదా భారత్. ఫస్ట్ రోజు సమన్స్ ఇచ్చినప్పుడు ఏడపోయారు ఈ బ్యాచ్ అంతా, ఏడపోయారు ఈ సంత అంతా. సెంట్కామ్ని ఐఎమ్ జస్ట్ రైటింగ్ వెల్ ఐ హ్యావ్ వెరీ స్ట్రైట్ క్వశ్చన్ టు ది సెంట్కామ్. Where you guys did go on that very special day, very special day for you, right? ఎందుకంటే అటాక్ చేసేస్తామంటే మీకు తృప్తి, మీకు సాటిస్ఫాక్షన్. ఫర్ యూ ఇట్స్ ఎ స్పెషల్ డే, బట్ రిమెంబర్ ఇండియా విల్ మార్క్ దిస్ డే. మీరు ఆ రోజు స్టార్ట్ చేసినప్పుడు వెన్ డిడ్ యూ అటాక్ ఆన్ ద వెరీ స్పెసిఫిక్ డే? డోంట్ యూ నో దట్ హూ అటాక్ దట్? డోంట్ యూ నో దట్? మీకు తెలీదా? తెలిసినప్పుడు ఇన్ఫార్మ్ చేయరా? మీరు ఇప్పుడు అంటున్నారు కదా, లేదు ఇరాన్ దాడి చేస్తుందని చెప్పి ట్రంప్ చేత చెప్పిస్తున్నారు కదా. సెంట్కామ్ ఏమైనా తాగేసి పడుకుందా ఆ రోజు? అదే మాట ఆ రోజు చెప్పుంటే వీ వుడ్ హ్యావ్ క్వశ్చన్, రైట్? ఇప్పుడు మీరు డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇరాన్కి ఇండియాకి ఏదో పెడదాం అనుకుంటున్నారు కదా, ఏదో కయ్యం పెట్టేద్దాం అనే ప్రయత్నాలు కదా ఇవి. నేరుగా అమెరికా సమాధానం చెప్పాలి. ఒకటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇక్కడ దాదావలి షేక్ క్వశ్చన్ చేశారు. ఇది ట్రంప్ మాటలు కాదు, ఎవరో యాడ్ చేశారంతే కానీ నిజం లేదు. ట్రంప్ ఈ విషయం చెప్పినట్లు ఇది పెట్టినవాడు ఒక అంటూ డాష్ 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 డాష్. ఇంకా అక్కడి నుంచి అభ్యంతరకర భాష కాబట్టి మాట్లాడలేదు. ఏమంటూ ఉన్నారు? ఇది ట్రంప్ మాటలు కాదు, ఎవరో చేసిన స్టేట్మెంట్స్ అని చెప్పి. ఓకే, ఎవరు చేసిన స్టేట్మెంట్ అయినా వచ్చింది మాత్రం అఫీషియల్గా ట్రంప్ ఓన్ ప్లాట్ఫామ్ ట్రూత్ నుంచే కదా. సో ట్రంప్కి బాధ్యత ఉంటుంది కదా, ఎవరు పెడితే అలా అడ్డదిడ్డంగా పోస్ట్ చేసేయడానికి, తన టీం నుంచి పోస్ట్ చేయడానికి ఎవరికి పడితే వాళ్ళకి హక్కులు ఇవ్వడు కదా, ఒక కన్సర్న్ అథారిటీకి ఇస్తూ ఉంటాడు కదా. కాబట్టి వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ యాజ్ ట్రంప్ సెడ్, అండ్ నిర్మోహమాటంగా నిస్సంకోచంగా అన్డౌటెడ్లీ ఇక్కడ, అండ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ డిస్ప్యూట్ టు. ఇక్కడ క్వశ్చన్ చేయాల్సింది యుఎస్ సెంట్కామ్ని, యుఎస్ అథారిటీస్ని, వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీస్ని, వాళ్ళ రక్షణ రంగాన్ని కదా ప్రశ్నించాలి. దాడులేమో ఒకటి చేసేస్తాడు, సమాధానం ఏమో ఇంకో వ్యక్తి ఇస్తాడు. సంజాయిషి ఇవ్వడానికి ఇంకొక వ్యక్తి పెద్ద అతను ముందుకు వస్తాడు. కొన్ని సంజాయిషి ఇచ్చిన తర్వాత అతను ఊరుకుంటాడా? లేదు, ఇది మేం చేసిన దాడి కాదని చెప్పి పక్కడి మీద దీన్ని తీసుకెళ్ళి వేసేస్తాడు. ఒకవేళ ఇదే జరిగితే కనుక అమెరికా భారీ నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది భవిష్యత్తులో. ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రాపర్ కోఆర్డినేషన్, ఆ కమ్యూనికేషన్ లేదని చెప్పి ప్రపంచం అనుకుంటుందో, ఆ దేశం దివాళా తీస్తుందని చెప్పి జనాలకు అర్థమైపోతుంది. ఏమంటున్నారు? స్ట్రైట్ క్వశ్చన్, బహుశా మళ్ళీ రిపీట్ అనిపించవచ్చు కాక. అండ్ సెంట్కామ్, యువర్ సెంట్రల్ కమాండ్ మస్ట్ ఆన్సర్ దిస్ క్వశ్చన్, అండ్ యు నో టు హూమ్ దట్ యు ఆర్ టార్గెటింగ్, యు నో టు హూమ్ దట్ యు షుడ్ టార్గెట్, and you have a very well equipped, very well talented strength which belongs to you. So if you're going to target a person, if you're going to target a vessel, or if someone is targeting the vessel, you have information, right? మీ దగ్గర ఉంటుంది కదా. when you are attacking a very particular person, ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్ అలీ ఖమేనీని చంపేసిన సందర్భంలో CENTCOM must answer for this. You have a precision strike, not a blunder strike. US CENTCOM ఆ రోజు ఎంత ప్రిసిషన్ స్ట్రైక్తో ఆ రోజు ఆయతుల్ అలీ ఖమేనీ చంపేది అంటే ఎక్కడ ఎవరున్నారో తెలుస్తుంది కదా. ఇదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత CENTCOM ఉంది, అమెరికాకు ఉంది. ఈ రోజు ఏదో ఇరాన్ దాడి చేస్తుంది, డ్రోన్ అటాక్ చేస్తుందని చెప్పి ఆ చేతులు దురిపేసుకుంటే ఎక్కడ అవుతుంది? ఇది ప్రశ్నించాల్సింది నేను ఒక్కనే కాదు. గుర్తుపెట్టుకొని ఇందాక మీరు కూడా ప్రశ్నించారు, మీరందరూ ప్రశ్నించారు, మనందరూ కలిసి ప్రశ్నించాం. నేను ఇందాక అన్నాను, అమెరికా ప్రతి మాటని వాళ్ళు కావలిస్తే వాళ్ళకి సంబంధించి ట్రాన్స్లేషన్ చేసి చూసుకోగల కెపాసిటీ ఉంటుంది. అలా అని చెప్పి మన మాటలని చూసారా అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ మనందరం కలిసి చేసిన ప్రయత్నం అయ్యి ఉండొచ్చాం బహుశా. నేను అంటోంది కేవలం ఇక్కడే కాదు, యావత్ భారతదేశం నుంచి, ప్రతి కార్నర్ నుంచి, ప్రతి భారతదేశంలో ప్రతి మూల నుంచి కూడా ఒక వాయిస్ వెళ్ళుండొచ్చు కాక. లేకపోతే ట్రంప్ అనే వ్యక్తి ఎందుకు పెడతాడు? పెట్టాల్సిన అవసరం ఏంటి? తనకున్న ఆ గర్వానికి పెడతాడా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మనం లైట్ తీసుకోవడానికి లేదు, మనకు వచ్చిన భాషలో మనం పెట్టాలి, మాట్లాడాలి మనం.
ఇప్పుడు ట్రంప్ చేసిన ట్వీట్ ఒక్కసారి నేను మీకు ట్రూత్ సోషల్ మీడియాలో చూపిస్తున్నాను, ఇఫ్ పాసిబుల్ ఒకసారి మళ్ళీ ఆ పోస్ట్ చూపించండి. ట్రంప్ అన్న మాటలు, నిన్న భారత్ సమన్లు జారీ చేసింది, అప్పుడు 3 చనిపోయినప్పుడు అమెరికా రియాక్ట్ కాలేదు. ఈరోజు మళ్ళీ అటాక్ చేసి మళ్ళీ సమన్స్ జారీ చేస్తే ఇప్పుడు రియాక్ట్ అవుతూ ఆ రియాక్షన్ కూడా ఎంత వ్యంగ్యంగా ఉందో ఆలోచించండి. ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఆ ట్వీట్ని మళ్ళీ చూపిద్దామండి. ట్రంప్ చేసిన పోస్ట్ దాంట్లో ఏమంటాడు, ఇది మేము దాడి చేయలేదు, ఇరాన్ దాడి చేసిన డ్రోన్ అటాక్ అని చెప్పి. ఇదిగోండి భారత్ సమన్స్ జారీ చేస్తుంది. రెండో దాంట్లో మీరు చూస్తున్నారు ట్రంప్ రీసెంట్ పోస్ట్ ఏమంటున్నాడు. అక్కడి నుంచి దాదాపుగా మీరు ఐ థింక్ లాస్ట్ నుంచి 4 lines 5th లైన్ చూడండి, కరెక్ట్గా లాస్ట్ నుంచి 5th లైన్. అమేజింగ్ అని చెప్పి ఉంది కదా 4th లైన్. అమేజింగ్ ఆల్సో దే టోటలీ రీబఫ్డ్ డ్రోన్ అటాక్ లాస్ట్ నైట్ అగేన్స్ట్ ఇండియన్ షిప్స్ లివింగ్ ద హార్మజ్ స్ట్రైట్ ఇస్ టోటలీ అన్యాక్సెప్టబుల్. లాస్ట్ నైట్ అంటే వాళ్ళ భాషలో అప్పుడు టైం మారుతుంది కదా. ఓకే, అసలు విషయం నేను చెప్తున్నానండి, మీరు అసలు విషయం అడుగుతున్నారు కదా, నేను క్లుప్తంగా చెప్తా. కరెక్ట్, ఎందుకంటే ఇప్పుడే కనుక ఎవరైనా చూడంటే ఇదే రీసెంట్ స్టోరీ ఏంటో వాళ్ళకి కాస్త అర్థం కాకపోవచ్చు. మంచి క్వశ్చన్ అడిగారు, నేను చెప్తా. అసలు ఏం జరిగిందంటే ఒక 2 రోజులు బ్యాక్ వెళ్ళాలి. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మన వెషల్స్ మనకు వస్తూ ఉన్నాయి. ఆ వెషల్స్ మన వెషల్స్ ఇన్ ద సెన్స్ దాంట్లో గినియాకి సంబంధించిన ఫ్లాగ్ ఉందంటున్నారు. ఇంకొక వెషల్ కూడా మనది ఉంది. ఆ వెషల్స్ పేర్లు కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. వస్తున్నప్పుడు అమెరికా దాడి చేస్తుంది. అమెరికా చేసిన దాడిలో మన 3 నావికులను మనం కోల్పోయాం. మన సైలర్స్ని కోల్పోయాం. మనం 3 సైలర్స్ని కోల్పోయాం, నావికులను కోల్పోయాం మనం. అందులో మన విశాఖపట్నానికి చెందిన వ్యక్తి కూడా ఉన్నారు. దీంతో భారత్ ఏం చేస్తుంది, ఇక్కడ రాయబారి ఉంటారు కదా, మన భారతదేశంలో ఢిల్లీలో ఉంటారు అమెరికా రాయబారి, వాళ్ళని పిలిపించి సమన్స్ జారీ చేస్తుంది. వాళ్ళకి సమన్స్ జారీ చేసింది. సమన్స్ జారీ చేస్తే వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పుకున్నారు. ఇది నిన్నటిది. ఈరోజు మళ్ళీ అమెరికా అటాక్కి దిగింది. ఈరోజు మళ్ళీ అమెరికా అటాక్కి దిగితే అదృష్టం కొద్దీ ఎవ్వరికీ ఎటువంటి గాయం జరగలేదు, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. దాంట్లో సుమారుగా 20 మందికి పైగా ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా దాడి జరిగింది కాబట్టి భారత ప్రభుత్వం సమన్స్ జారీ చేసింది. ఆ సమన్స్ని మీరు చూస్తున్నారు, ఇండియన్ ఫ్లాగ్తో మనకు కనిపిస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి. ఈ సమన్స్ని జారీ చేస్తే ఈ రోజు కూడా వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది భారత ప్రభుత్వానికి. ఇది భారత్లో ఉండే అమెరికా రాయబార కార్యాలయం. దానికి ట్రంప్ రియాక్ట్ అయ్యాడు. సో ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది అనుకుంటాను. దానికి ట్రంప్ రియాక్ట్ అయ్యేమంటున్నాడు, there is no such thing as dealing in good faith. Amazing. Also they totally rebuffed a drone attack last night against Indian ships leaving the Strait of Hormuz is totally unacceptable. ఓకే, ఒకవేళ భారత్కి ఇరానే దాడి చేసిందని తెలిసింది అనుకోండి, లేకపోతే కన్ఫర్మేషన్ ఉండింది అనుకోండి, భారత్ నేరుగా ఇరాన్ రాయబారినో లేకపోతే ఇరాన్నో క్వశ్చన్ చేస్తుంది కదా. అంత బ్లండర్గా వెళ్ళి అమెరికాకి సంబంధం జారీ చేయదు కదా. తప్పు లేకపోతే అమెరికా ఎంత కామ్గా ఉంటుంది ఎంతసేపు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నిన్న జరిగిన అటాక్ తర్వాత సమన్స్ జారీ చేస్తుంది, వచ్చి వెళ్ళారు. మేము దాడి చేయలేని చెప్పి అమెరికా తెగేసి చెప్పగలరు కదా. సమన్స్ తీసుకున్నంత వరకు అవుతుందా? అమెరికా సంగతి తెలిసిన వాళ్ళు ఎవరికైనా అర్థమైపోతుంది. అండ్ ఈరోజు ఇంకోసారి సమన్స్ జారీ చేస్తుంది, ఆగుతుందా? ఇప్పుడు చెప్పడం మనకి అర్థం ఏంటి? ఏమంటాడు, ఇరాన్ దాడి చేస్తుంది, ఇరానే ఇండియన్ వెజల్స్ మీద దాడి చేస్తుంది అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. హైలీ అన్యాక్సెప్టబుల్, టోటల్ అన్యాక్సెప్టబుల్ అంటున్నాడు. సో దాడి చేస్తుంది ఎవరు? ట్రంప్ దీన్ని దారి మళ్లించే ప్రయత్నమా? ఇది క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. సో అసలు విషయం మీకు అర్థమైంది అనుకుంటున్నాను కృష్ణారావు గారు. ఒకవేళ అర్థం కాకపోయి ఉంటే కనుక ఒకసారి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేయండి. కొంచెం బ్యాక్ వెళ్తే మీకు స్టోరీ అర్థమైపోతుంది. అండ్ దీని మీద ఆల్రెడీ మనం 2 స్టోరీస్ లైవ్స్ చేస్తున్నాం. ఒకసారి మన ఛానల్ లైవ్ సెక్షన్లోకి వెళ్తే కనుక మీకు దొరుకుతుంది అది. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడగురే అవకాశం ఉంటుంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ ఆ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. నిన్న సమన్స్ జారీ చేసింది, ఈరోజు భారత ప్రభుత్వం సమన్స్ జారీ చేస్తుంది, అమెరికా రాయబారికి సమన్లు జారీ చేసింది, సంజాయిషి కోరింది. దాంతోపాటు కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్ర విదేశాంగ శాఖ ఏదో ఆషామాషిగా మాట్లాడదు కదా, రియాక్ట్ కాదు కదా. కేంద్ర విదేశాంగ శాఖే ఈ ఘటనను ఖండించిందంటే అర్థం చేసుకోవచ్చు.
ఇఫ్ పాసిబుల్ కేంద్ర విదేశాంగ శాఖ రణదీప్ జైస్వాల్ మాట్లాడారు కదా, ఒక్కసారి ఆ బయట కుదిరితే నేను మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, సో దట్ ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అమెరికా ఇరాన్ అంటోంది కానీ భారత్కు తెలియదా ఎవరు అటాక్ చేశారు, అంతే కదా, క్లియర్ కట్, అది క్లియర్ కట్ ఐడియా కదా అది. అండ్ చూడాలి ఇక్కడికైనా ట్రంప్ వెనకడుగు వేస్తాడా, ఆలోచిస్తాడా కనీసం, ఒకరు ట్రంప్ కాకపోతే వాళ్ళ రక్షణ శాఖ కనీసంలో కనీసం. ఇదే అంశానికి సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ రియాక్ట్ అయ్యింది. రణదీప్ జైస్వాల్ ఆయన మాట్లాడారు, ఆయన ఏమంటున్నారో చూద్దాం. You have seen that there have been several incidents involving Indian seafarers in West Asia in the last few days. We attach high importance to the welfare and well-being of our seafarers community. We need not re-emphasize this point. Yesterday we condemned the attack on a ship off the coast of Oman, in which unfortunately we lost 3 Indian nationals. We had summoned the US CDA here to register a strong protest. The continuing incidents of attacks on shipping in the region are deeply worrisome and a direct result of the ongoing conflict in the region. These attacks must cease and end, and we also call for dialogue and diplomacy so that we can have an early